దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యాకోబు మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నాడు. 32వ అధ్యాయము ఆది కాండము. ఆయన మనకి ఎన్నో ఆత్మీయ విషయాలు నేర్పిస్తున్నాడు. దేవునితో పెనుగులాట, దేవునితో పోరాటం, దేవునితో సత్సంబంధం. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. విశ్వాసం 0 వస్తే ఎన్నో కలతలు ఏర్పడతాయి, ఎన్నో ఆటంకాలు ఏర్పడతాయి, ఎన్నో అడ్డంకులు ఏర్పడతాయి. విశ్వాసంలో బహుగా ఎదిగిన యోషువ, కాలేబు గొప్ప విజయాలు సాధించారు. వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళారంటే 10 గోత్రాలు ఒక స్థాయికి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ ఒక స్థాయిలో నిలిచారు. ఈరోజు విశ్వాసము బహుబలమైంది. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించుతున్న యేసు వైపే చూడాలి. మన ఆత్మీయ జీవితం ఎలాంటిదంటే సర్కస్లో దారం కడతారు కదండి, ఒక తాడు, అలాంటిది. బ్యాలెన్స్ మీద నడవాలి. యేసు మీద ఆధారపడకపోతే వాడు చిత్తు కింద మనల్ని తోవిరి చాలా సంఘటనలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు, పేతురు, ఒక గడి అయిన నువ్వు మెలకువగా ఉండలేవా? ప్రార్థన చెయ్యి. భౌతికంగా వాళ్ళు నిద్రలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు చాలా అలసట పొందారు. 3 సార్లు ప్రార్థన చేశాడు. 3 సార్లు కూడా వాళ్ళు ప్రార్థన చేయలేకపోయారు. నా గడి వచ్చింది, రండి అని వాళ్ళని తీసుకుని వస్తుని చూస్తాం. అలా బలహీనులుగా మనం ఉండకూడదు. దేవునితో సహాయం పొందుకోవాలి. ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడు? తెల్లవారు వరకు దేవునితో పెనుగులాడుతున్నాడు. దేవునితో పెనుగులాడటమే కాకుండా వదులుతలేదు అసలు. విడవకొండట చూసి తొడగూట మీద కొట్టాడంట. తొడగూట వసిలిందంట. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, అంటే భూమి మీద ఏ మనిషి అయినా సరే శరీరంతో దేవుణ్ణి ఎదుర్కోవాలి. చూడండి, ఆత్మ మొరపెడుతుంది కానీ హృదయంలో శరీరం భౌతికంగా సపోర్ట్ చేయట్లేదు. ఈ శరీరము ఆ పండు తిన్న వల్ల ఆదాము అవ్వ చేసిన ఏదైతే అవిధేయత వలన ఈ శరీరము సపోర్ట్ చేయట్లేదు. దేవుడు భౌతికంగా ఎదుర్కోబోయిన దేవుణ్ణి ఒక నరుడు తెల్లవారి వరకు దేవునితో పోరాటం అంటే ఎవరో ఏం చెప్పలేదు. పోరాటం. నువ్వు మనుషులతో నువ్వు గెలిచావు, దేవునితో నువ్వు గెలిచావు. నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. నువ్వు ఒక దేశము అని చెప్పాడు. ఇప్పుడు కూడా నమ్ముతలేదు. నమ్మక కొన్ని దేశాలు యుద్ధంలో ఘోర యుద్ధం చేయవలసి వస్తుంది. దేవునితో పెనుగులాట, దేవునితో సహవాసము, దేవునితో ఆనందము, దేవునితో కృప సాహిత్యము. ఆయన మనకి తోడుగా ఉన్నాడు. యుగ సమాప్తి వరకు మీకు తోడుగా ఉంటానని మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో. ఇప్పుడు దేవునితో సహవాసం చేసినట్లయితే, దేవుడితో పెనుగులాడినట్లయితే, దేవుడితో సత్సంబంధం కలిగి ఉన్నట్లయితే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆయన విడవడు, ఎడబాయుడు. ఎప్పుడు కూడా మనల్ని అంటిపెట్టుకునే ఉండాలని చూస్తాడు. ప్రార్థన చేయి. ప్రార్థనకు అసాధ్యమైంది ఏది లేదు. మనుషులకి అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే.
అతి పరిశుద్ధమైన స్థలంలో ఆయన నివసిస్తున్నప్పుడు ఒక మనిషి కోసం, ఆయన స్వరూపంలో సృష్టించుకున్న మనిషి కోసం ఆయన వచ్చి శిలువ యాగం చేసి స్వరక్తం ఇచ్చుకొని మనల్ని ఎంతగా ప్రేమించాడండి. మనిషి ఈరోజు తన స్వరూపం ఎలా మారిపోతుందంటే ఒక పిచాచి స్వరూపంలోకి వెళ్ళిపోతుంది. సౌందర్యం లేదు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలకి కనెక్ట్ అయిపోతున్నారు. నిజమే, అద్భుతం అవసరం, ఆశ్చర్యకార్యం అవసరం, కానీ ఆత్మల సంపాదన, ఆత్మరక్షణ, ఆత్మ రక్షించబడాలి. ఒక ఆత్మ రక్షించబడితే ఎంతో సంతోషమని పరలోకంలో మనం ఉన్నాం. ఇప్పుడు యాకోబుతో పెనుగులాట. నన్ను విడువు, నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. తెల్లవారిపోయింది, నన్ను విడువు, వెళ్ళిపోతాను. నన్ను విడువయ్యా, నేను వెళ్ళిపోతానంటే అసలే వదులుతలేదు. యాకోబుని ఆశీర్వదించాడు. ఈరోజు మనల్ని దేవుడు తన మహాకృపతో ఆశీర్వదిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన కృపామయుడు, ఆయన ప్రేమమయుడు. ఆయన దయ దీర్ఘకాలం ఉంటుంది. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఇడవను ఎడబాయనన్నావు, మాతో ఉన్నావు తండ్రి. తండ్రి, పెనియేలు, పెనుగులాట, సహవాసము, సంబంధము అన్నీ మాతో ఉన్నాయి తండ్రి. మాతోనే ఇచ్చావు తండ్రి. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మాతో ఉన్నావు దేవా, మాతో ఉన్నావు దేవా. యుగ సమాప్తి వరకు మాకు తోడుగా ఉంటారన్నావయ్యా. నీకు స్తోత్రాలయ్యా, 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 స్తోత్రాలయ్యా. ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.